వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వ్లాగ్ ఏమంటే ఇక్కడైతే నేను నెల్లూరుకైతే వెళ్ళాము. మా ఆయన నేను ఇక్కడ బూరుగులు మిక్చరు బజ్జీలు అయితే తీసుకొని తింటా ఉన్నాము. ఎందుకు వెళ్ళామంటే నేను శారీస్ సేల్ అయితే చేస్తాను కదా, ఇంక ఇక్కడ కూడా తెలసద్ది అమ్ముకుంటామనేసి ఇంక ఫ్లెక్సీ కూడా వేయించాను. బయట అయితే అందరు చూసి కూడా శారీస్ అయితే తీసుకుంటారనేసి ఫ్లెక్సీ కోసం ముందు రోజు అయితే వెళ్ళాము. వెళ్తే మరుసటి రోజు రండి అని చెప్పి అన్నారు. ఇంకా మాకు ఎలాగా కావాలో అలాగా చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. మరుసటి రోజు ఇది వీడియో అయితే ముందు రోజు అయితే వీడియో అయితే తీయలేదు. తర్వాత మరుసటి రోజు వెళ్ళినాక ఇంకా ఆ షాప్కి కొంచెం దూరంగా బెలూన్స్ అయితే అమ్ముతున్నారు. ఇంక చార్వీ కోసం అనేసి బెలూన్ తీసుకుంటామని వచ్చాము. ఇంకా పక్కనే ఇవి అయితే అమ్ముతూ ఉన్నారు, బొరుగులు మిక్చరు బజ్జీలు. మా ఆయన అయితే బజ్జీలు తీసుకున్నాడు, ఇంకా నేనైతే బొరుగులు మిక్చర్ తీసుకున్నాను. ఆ పక్కనే కేఎల్ఎం షాపింగ్ మాల్ అయితే ఉంది పక్కనే. ఇంకా అక్కడైతే తీసుకొని తిని అక్కడైతే చూపించమన్నాను నేను. షాపింగ్ అయితే షాప్ అయితే చూపించాడు. ఇంకా మేము బొరుగులు మిక్చర్ తినేసి ఇంకా పొద్దు అయితే పోయేసింది. ఇంకా అది ఫ్లెక్సీ తీసేసుకొని తొందరగా అయితే ఇంటికి వచ్చేసాము. ఈ మంచుకి చాలా చలి అయితే ఉండింది. ఇంకా మా చార్వీకి అయితే బెలూన్ తెచ్చాం కదా, అదైతే చూపిస్తుంటే నవ్వుతూ ఉంది ఆడిస్తూ ఉంటే. ఇంకా దాంతో కొంచెంసేపు అయితే ఆడుకుంది. మా జున్నోడైతే దాన్ని చూసి చాలా అయితే భయపడుతున్నాడు. ఈ బెలూన్స్ అట్లాగే ఏమన్నా చూసాడంటే చాలా భయం. స్నూపీ అసలు దేని గురించి కూడా భయపడదు అనమాట. ఆ బెలూన్ చూసి మా చార్వి అయితే రాంసేపు అయితే ఆడుకుంది. తెచ్చింది బుడ్డ ఎవరు తెచ్చింది నీకు? చార్వి నువ్వు తెల్లగా ఉన్నావు, నేను తెల్లగా ఉన్నాను. తాతయ్య తెలుపా, నీ గ్యారంటీ లేదు కావాలి. అవి వీడియోకి తీస్తే పనికిరాదు, నవ్వదు. లైట్ రాలేదు కదా, రివర్స్ తర్వాత ఎదురుగా నీకు వచ్చింది లైట్ కదా. ఇక్కడ అంటే ఏం చూస్తున్నానంటే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ట్రైప్యాడ్ అయితే తెప్పించుకున్నాను. ఇంకా దానికి లైట్ అయితే వచ్చింది. అది చెక్ చేస్తుంటే మా ఆయన అడుగుతా ఉన్నాడు, లైట్ కూడా వచ్చింది ఈసారి అనేసి. అంతకుముందు తీసుకున్నాను, ఇది అయితే ఇరిగిపోయిందనమాట. ఒకసారి మా అబ్బాయి అదే ఫోటోలు తీసుకునే దానికి తీసుకోపోయాడు అనమాట. అది ఇరిగిపోయింది. ఇంకా ఒక దాంట్లో ఒకటి ఇరుక్కునేసింది అనమాట, సరిగ్గా రాలేదు. అది పెట్టుకొని నేను వంటలు అయితే చేసి చూపిస్తున్నాను అన్నమాట మీకైతే. నేను యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే నేను ఎన్ని తెచ్చుకున్నానో చూడండి. నేను ఒక 2000 పైనే అయిపోయి ఉంటుంది అన్నమాట డబ్బులు అయితే నాకు. వీడియోస్కి ఇట్లాగే ఒకదాని మీద ఒకటి కావాల్సి ఉండి తెచ్చుకుంటానే ఉంటున్నాను. నాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాలేదు. అయినా కానీ నేను ఇట్లాగా అన్నీ కావాల్సి ఉండి తెచ్చుకుంటానే ఉంటున్నాను. చాలామంది వరకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి కదా, అప్పుడైతే తెచ్చుకుంటుంటారు. నేనైతే ఫస్ట్ మన పెట్టుబడి పెట్టందే ఏది రాదు అని అనేసి నేను ఆ ఉద్దేశంతో నేను ఇట్లాగా ఈ వీడియోస్ కోసం అన్నీ కూడా తెచ్చుకుంటున్నాను. చాలామంది వీడియోస్ కోసము తెచ్చుకోరు, యూట్యూబ్లో డబ్బులు వచ్చినాకే తెచ్చుకుంటుంటారు. ఇంకా నేనైతే ఇలా తెచ్చుకుంటున్నాను. దీనికి వంట చేసేదానికి బాండళ్ళు అవి కూడా తీసుకున్నాను అన్నమాట. అంటే వేపుకునేదానికి పాత వీడియోల్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఆ వీడియో వంటలు చేసుకుంటా బాండళ్ళు అయితే. అంటే పెను లాంటిది దోసి పోసుకుంటాం కదా, అట్లా ఐరన్ అన్నమాట. అవన్నీ కూడా శబ్దం ఎక్కువ ఉందనేసి అందరు కామెంట్ అయితే చేస్తున్నారు. అంటే శబ్దం ఎక్కువగా ఉంది మీరు చేస్తుంటే అని అంటుంటే ఆ బాండ్లు కూడా తీసేసాను అనమాట. ఇదిగోండి కొత్తగా ఇలాగ లైట్ అయితే వచ్చిందనమాట ఈ ట్రైప్యాడ్కి. దానికి ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు. ఒక 2 స్టెప్లు అయితే వేసుకోవచ్చు అనమాట. బటన్ ఇక్కడ ఉంది. మనం 2 సార్లుగా చిన్నదిగా పెద్దదిగా అంటే లైట్ వెలుతురు ఎక్కువగా తక్కువగా పెట్టుకోవచ్చు అనమాట. అట్లాగైతే వచ్చింది. దీనికి వైర్ కూడా ఇచ్చారు, మనము ఛార్జింగ్లో పెట్టుకొని ఫుల్ అయితే చేసుకోవచ్చు ఛార్జింగు. తర్వాత మన వీడియోస్కి ఎంతసేపు వస్తుందో కూడా తెలియదు ఇప్పుడు అన్నమాట తీసుకోవటం నేను. ఇంకా మా ఆయన ఎంతసేపు వస్తుందో అని అన్నాడు, నాకు తెలియదు, ఇంకా వీడియోస్ అయితే తీయలేదు కదా
అని చెప్పి అన్నాను. ఇట్లాగైతే వైర్ అయితే వచ్చింది దానికి, ఆ లైట్కి ఛార్జింగ్కి. ఇదైతే చాలా నచ్చిందనమాట. నేను వంటలు చేస్తూ ఫోన్ లైట్ వేసుకొని ఒకవేళ కరెంటు పోయినప్పుడు అట్లాగా తీసుకొని చేస్తుండేది. ఇది సెల్ఫీ స్టాండ్ అన్నమాట. ఇదైతే తీసుకున్నాను ఒకటి, అంటే ఇట్లాగ వీడియో అట్లా తీసుకోవచ్చు అనేసి తీసుకున్నాను. ఇంకా ఉన్నాయి 2 ట్రైప్యాడ్లు అయితే తీసుకున్నాను. వైర్ ఉండేది, మైక్ ఒకటి రెండు తీసుకున్నాను. ఒకటైతే అసలు పనే చేయలేదు. తెచ్చుకొని ఇంట్లో చూసాము, అక్కడేమో పని చేసింది, ఇంటికి తెచ్చే లోపల పని చేయలేదు. మళ్ళీ మరుసటి రోజు తీసుకోపోయి అది వేరేది ఇవ్వండి అని చెప్పి అన్నాము. అంటే అది రివర్స్ తీసుకోమని చెప్పి అన్నారు. తర్వాత ఇంకా వేరే షాప్కి వెళ్ళి ఇంకొకటి వైర్ ఉండేది మైక్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఈ స్టాండు అది ఉంది కదా, అది అదే ఫోన్ పెట్టుకుంటాం కదా, అది కూడా తీసుకున్నాను. అది ఇక్కడ పోయేసింది, జారిపోతా ఫోన్ అయితే కింద పడిపోతూ ఉండేది. అందుకనేసి మళ్ళీ ఇలా ఇదొకటి అయితే తెచ్చుకున్నాను. ఈ 2 అయితే ఒకేసారి తెచ్చుకున్నాను. ఇదొకటి అది ముందు లైట్ ఉండేది చూపించాను కదా, అది ఆ 2 అయితే ఒకేసారి అయితే తెప్పించుకున్నాను అనమాట. ముందు రోజు వెనక రోజు అనమాట. 2 రోజుల్లో అయితే తెప్పించేసుకున్నాను. ఎందుకంటే ఇంకా నా వీడియో ఎవరు తీరు, నేను ఒక్కదాన్నే తీసుకోవాలి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు అనేసి ఇదైతే తెప్పించుకున్నాను. దానికి పెట్టి చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను ఈ వీటికన్నిటికీ ఎంత అయి ఉంటుంది మీరు కామెంట్ అయితే చేయండి. నేను ఈ స్టాండ్లు 2 అయితే తీసుకున్నాను. అంటే అది ఫోన్ పెట్టుకునే దానికి వస్తుంది అనేసి స్టాండ్తో పాటు తీసుకున్నాను. కానీ అది కూడా పని చేయలేదన్నమాట. 2 వస్తాయి కదా అనేసి పెట్టుకున్నాను ఫ్లిప్కార్ట్లో. అయితే ఏం పని చేయలేదు. ఈ మైక్ కూడా పని చేయదన్నమాట. ఇంకొక మైక్ కూడా తీసుకున్నాను కదా, అది కూడా పని చేయలేదు. పెట్టుకున్నా కానీ మాట అయితే సరిగ్గానే వినిపించదు అనమాట. చాలామంది అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారు, మేము మాట వినిపించట్లేదని. అందుకని 2 సార్లుగా 2 వైర్లు అయితే తెచ్చుకున్నాను అనమాట మైకులు. అది కూడా పని చేయలేదన్నమాట. ఇంకెందుకనేసి నేను మామూలుగానే మాట్లాడుతూ వీడియోస్ అయితే చేస్తుండేది. ఇప్పుడు మీకు లైట్ కనిపించింది కదా, రింగ్ లైటు, అది కూడా తెచ్చుకున్నాను అనమాట. దానికి కలర్స్ అయితే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అవి కూడా తెచ్చుకున్నాను. మొత్తానికైతే ఇన్ని యూట్యూబ్ వీడియోస్కి అయితే ఇన్ని అయితే తెచ్చుకున్నాను. మా ఆయన తిడతా ఉంటాడు, ₹1 వచ్చింది లేదు ఏం లేదు, వీటికైతే ఇంత డబ్బులు పెట్టేస్తుండవు అనేసి. చాలామంది అయితే ఖర్చు పెట్టరు, దాంట్లో వచ్చిన డబ్బులే పెడుతుంటారు. నాకు సామాన్లు బాండ్లు తెచ్చుకోండి అవన్నీ కూడా అంటుంటారు. నేను అంతకుముందు కూడా తెచ్చి పెట్టుకున్నాను బాండ్లు అట్లాగా. ఓట్లకి కానీ నేను వంటలు చేసేదానికి కొన్ని సామాను కూడా తెచ్చుకున్నాను. అయినా కానీ నాకు కామెంట్లు చేస్తూనే ఉంటారు, ఆ బాండలు బాగలేవు అది ఇది అనేసి. ఉన్న దాంట్లో నేను ఇంట్లోనే చేసుకోవాలి అనేసి నేను ఫిక్స్ అయ్యి ఆ బాండలనే అట్లానే వాడుకుంటానే వస్తున్నాను. యూట్యూబ్లో డబ్బులు వచ్చినప్పుడు ఇట్లాగే ఏదో ఒకటి సామాన్లు అయితే తెచ్చుకుంటాను. ఫుల్గానే ఉంటాయి మా ఇంట్లో అయితే సామాన్లు. తెచ్చుకోవాల్సింది ఆ బాండలు 2 చిన్న బాండలు ఒకటేను. అంతకుముందు బాండలు తెచ్చాను కానీ శబ్దం ఎక్కువ ఉందనేసి వాడటం ముగిచ్చేసాను. ఇక్కడ ఏమంటే చార్వీకి ఫోటోషూట్ అయితే చేసేదానికి వాటర్స్ కలర్స్ అంట. అవి అయితే కలిపేసి మా పాప అయితే ఇలాగ పెట్టేసి ఉంది. ఇంకా నా ఫోటోషూట్ కోసం రెయిన్బో కలర్స్ రెయిన్బో లాగా చేసేసి పెట్టేదానికి ఇట్లా పెట్టుకోందనమాట. మీకు తెలుసో లేదో ఇట్లాగైతే కామెంట్ అయితే చేయండి. దీంతో ఇట్లాగ ఉంటుందన్నమాట. అది ఫ్లిప్కార్ట్లోనూ మీషోలోనే తెప్పించుకుందన్నమాట మా అమ్మాయి అయితే. ఇత్తి పాప ఓపెన్ చెయ్య. చార్వి నిద్రపోతుంది. నిద్ర లేచిన తర్వాత ఇది స్నానం చేయించి ఫోటోషూట్ అయితే జరగద్ది. ఇగోండి కలర్స్ అయితే ఏ కలర్లు కావాలంటే ఆ కలర్స్ అయితే కలుపుకోవచ్చు అన్నమాట. చూడండి ఎట్ట పెట్టుకోమందు, ఓ అమ్మ అని అంటారు. ఇలాగన్నీ కలిపేసి ఉంది. ఇంకా నిద్ర లేస్తే స్నానం చేయించి రెడీ చేసుకోవాలి. ఇవన్నీ సెట్ చేసేసి ఉంది. ఇక గొడ్డలు నేను ఈ గౌన్ అయితే తెచ్చాను నేను పురుడు రోజు. ఇప్పుడైతే వేస్తుంది ఈ గౌన్ అయితే. ఇవన్నీ సెట్ చేసేసుకోండి. ఇదేమంటే
మా చెల్లెలు కూతురు వర్ష అయితే తెచ్చిచ్చిందంట చార్వీ కోసము. ఇది కలర్స్, ఈ రెయిన్బో కలర్స్కి ఈ తలకు పెడతాం కదా, ఇదైతే క్లిప్పు బాగుంటుంది మా అనేసి ఇట్లా అయితే పెడుతుంది. ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇవి కూడా తెప్పించింది అన్నమాట ఒకసారి అయితే పాప కోసము. ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి. పోయినసారి కూడా దానికి ఆ గౌన్కి మ్యాచింగ్ అయితే పెట్టింది. ఈసారి ఇది కూడా పెడుతుంది అనమాట. ఇది ఒకసారి పెట్టేసి తర్వాత ఈ ఫోటో అయితే ఎత్తుకుంటాము. మొత్తం అయితే చూపిస్తాను నేను వీడియో తీసి పాపను రెడీ చేసినాక ఫోటోషూట్ అయితే. ఇంక ఈరోజు ఏమంటే వంట బీన్స్ తాలింపు చేస్తూ ఉన్నాను. ఇదండి తరిగి పెట్టేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డ, కందిపప్పు ఉడకబెట్టేసి తాలింపుకి పక్కన పెట్టేసుకున్నాను. ఇదండి బీన్స్ తరిగి పెట్టేస్తున్నాను. ఉడకతా ఉన్నాయి. ఉప్పేసి ఉడకబెట్టుకుంటున్నాను. కందిపప్పు పులుసు ఈరోజు కూరలు కందిపప్పు పులుసు, బీన్స్ తాలింపు చేస్తూ ఉన్నాను. ఈ కలర్స్ పేరు వాటర్ కలర్స్ అంటాయి. ఇవైతే ఏదో తెప్పించుకొని కలిపేసింది, ఆరబెట్టేసింది. నెక్స్ట్ అయితే చూపిస్తాను మా చార్వి రెడీ అయినాక. ఇది ఒక కలరు, ఇది రెడ్ కలరు, ఇది బ్లూ, ఇది ఆరెంజు, ఇది పింకు, ఇది చిలక పచ్చ, ఇది పసుపు. ఇన్ని కలర్స్ ఇంకా ఉన్నాయి. కలర్స్ అయితే కలుపుకోవాల్సినవి రెయిన్బో కలర్స్ కాబట్టి ఇంతవరకు అయితే కలుపుకుంది. నాకు పింక్ అయితే చాలా నచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుందో అది పింక్ కలర్. ఈ కలిపేసి ఇటు పెట్టిన లోపల ముద్ద ముద్దగా ఉంది. ఇట్లా విడదీసేస్తే బాగా పొడి పొడిగా అయిపోతాయి అనమాట. బియ్యం కదా అందుకోసము. ఇవి నేను చార్వీ కోసం అని తెచ్చాను. ఈ చెప్పులైతే దీంట్లో ఇట్లా ఒత్తితే పీ అంటది కదా, అవి అయితే ఉన్నాయి. ఈ జున్నోడు వీటికి శబ్దం వచ్చిందని అల్లాడిచ్చేసి కావాలనేసి దగ్గర పెట్టుకొని ఇలా కొరికేసాడు. దీంట్లో పికిలీలని తీసేసాడు అనమాట. దీంట్లోది కొరికేసాడు. ఇంకా ఈ వేస్ట్ అయిపోయినాయి. అట్లా కొరికేసాడు. ఇంకా ఈ శబ్దం పోయిందాక వినుకోలే. ఇట్లా అంటే శబ్దం వస్తుంది అది. ఇదండి కందిపప్పు బీన్స్ తాలింపు చేశాను. కందిపప్పు పులుసు. మొత్తానికైతే జ్ఞానచార్వి ఇలా రెడీ అయింది. వాళ్ళమ్మ ఫోటోషూట్ ఎలా చేసిందో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎలా చేసిందో, ఎంత బాగా చేసిందో వాళ్ళమ్మ అయితే. ఫోటోలకైతే సరిగ్గా రాలేదని బాధ అయితే పడుతుంది. సరిగ్గా రాలేదు ఫొటోస్ అని 2-3 అయితే సరిగ్గా వచ్చినాయి అని. చూడండి అంత అలర్ చేస్తూ ఉండింది మా చార్వి అయితే 4వ నెల. ఇప్పుడైతే ఇంక ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మా చార్వి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చార్వి ఇదిగో చార్వి ఇద్దో. పిన్ని చేసే పాప దానికి దీనికి ఎగరకుండా ఉంటుంది.